బాబిన్కి దారం ఏ విధంగా పోసుకోవాలో చెప్తున్నాను. దీన్ని బాబిన్ అంటామండి, ఇది కేస్ అంటాము. బాబిన్కి దారం కేస్తో పోసుకోవచ్చు, లేదా ఒక పిన్ అయినా పర్లేదు. బాబిన్కి దారాన్ని ఈ విధంగా 2-3 సార్లు చుట్టుకోండి. ఈ దారం అనేది మనకి ఎదురుగా ఉండాలి. కేస్ తీసుకొని కేస్కి ఈ విధంగా పెట్టుకొని బాబిన్ని ఇదిగోండి దారం ఈజీగా ఈ విధంగా పోసుకోవచ్చండి. ఒకవేళ మీకు రాకపోతే పిన్నుతో అయినా పోసుకోవచ్చు. కేస్కి అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తున్నాను. ఇక కేసు ఉంది కదా, ఈ సైడు ఇట్లా సైడ్కి ఇట్లా హోల్లోకి రావాలి దారం. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటేనండి, బాబిన్కి దారం పోసుకోవటం రాదు. ఇలా డబల్ ప్లాస్టర్ తీసుకొని చిన్న ముక్క కట్ చేసుకొని సైడ్ని అంటించుకోండి. పైన పేపర్ తీసేసి బాబిన్ని దానికి అంటించుకొని ఇదిగోండి దారం ఈ విధంగా పోసుకోండి. ఈజీగా ఉంటుంది. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అండి. ఇప్పుడు కేస్ అనేది షటిల్లో ఏ విధంగా సెట్ చేయాలో చెప్తున్నాను. కేస్ సెట్ చేసేటప్పుడు సూది అనేది కిందకు ఉండకూడదు, పైకి అనుకోండి. ఇట్లా పైకి అనుకొని ప్లేట్ సైడ్కి అనుకొని కేస్ తీసుకొని కింద షటిల్లో ఈ విధంగా సెట్ చేసుకోండి. తీసే విధానం, పెట్టే విధానం ఈ విధంగా పెట్టుకొని ప్లేట్ వేసేయండి. నెక్స్ట్ వచ్చి సూదిలోకి దారం ఫస్ట్ అండి. సెకండ్ వచ్చేసరికి దాంట్లో పెట్టుకోవాలి. థర్డ్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకోండి. మూడు వచ్చేసరికి సైడ్న, తర్వాత సూదిలోకి పెట్టుకోండి. ఈ విధంగా దారం ఎక్కించుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇందులోకి ఈ విధంగా అనుకున్నాక దారాన్ని పట్టుకొని సూదిని కిందకు అనుకున్నాక కింద నుంచి దారం పైకి వచ్చింది చూసారా, దాన్ని పైకి అనుకొని వెనక్కి పెట్టేసుకోండి. పాదం ఎత్తేసేసి ఒక చిన్న క్లాత్ తీసుకొని దాని మీద స్కేల్ పెట్టి, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్ట్రైట్గా గీసుకోవటం రాదు కదా, ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్లు గీసుకొని పాదం కింద పెట్టేసి పాదం కింద కనుక్కొని నిదానంగా తొక్కుకుంటా రండి. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే మిషన్ ఈ విధంగా రన్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి లైన్ గీసుకొని మిషన్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? నచ్చితే ఒక